హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్ ఈరోజు ఒక అప్డేట్ తోటి ముందు రావడం జరిగింది. అదేంటంటే వాలంటీర్లకు సంబంధించి ఎవరైతే రాజీనామా చేశారో వాలంటీర్లకు సంబంధించి రాజీనామా చేసిన వాలంటీర్లందరికి సంబంధించి మన మంత్రి గారు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు అయితే ఒక వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. దేనికోసం ఆ వార్నింగ్ ఇచ్చాడో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో రాజీనామా చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం 2,66,000 మంది వాలంటీర్లలో 1,08,000 మంది వాలంటీర్లు ఇప్పటివరకు అయితే రాజీనామా చేయడమే జరిగింది. ఈ రాజీనామా చేసిన వాలంటీర్లలో చాలా మంది రాజీనామా చేశారు. వారి మొబైల్ కానీ మొబైల్ సిమ్ కానీ లేదా డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ చేయలేదని చెప్పి సచివాలయ సిబ్బంది తెలియజేశారని తెలిసింది. అయితే వీరందరికీ కూడా మన మంత్రి గారు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు అయితే వార్నింగ్ ఇచ్చారు. మీరు వెంటనే ఏవైతే మీకు ఇచ్చారో మొబైల్స్ కానీ లేదా సిమ్లు కానీ లేదా డివైసెస్ కానీ ఇచ్చారో మీరు రాజీనామా చేసిన తర్వాత కూడా వాటిని ఇంకా రిటర్న్ చేయలేదని తెలిసింది. దానికి సంబంధించి మీరు వెంటనే వాటిని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి రాజీనామా చేసిన వాలంటీర్లకైతే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే రాజీనామా చేశారో 1,08,000 మంది వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో మీరందరూ కూడా ఎవరైతే ఈ మొబైల్ కానీ సిమ్ కానీ లేదా డివైజెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇంకా రిటర్న్ చేయకపోతే వెంటనే చేయండి. అవి చేయకపోవడం వలన మీ మీద కేసు అనేది ఫైల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రిటర్న్ చేయాలి. ఇకపోతే వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వం తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మీరు రాజీనామా చేశారు కాబట్టి మీరు రాజీనామా చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ఒక మార్గం అనేది చూపించే అవకాశం ఉంది. మీరు రాజీనామా చేశారు కాబట్టి అది మీరు బలవంతంగా చేసినా సరే మీ ఇష్టానుసారంగా చేసినా సరే మీరు రాజీనామా చేశారు కాబట్టి ప్రభుత్వం నుంచి రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మన ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆలోచన చేసి రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోండి అని చెప్పితే తప్ప ఇక రాజీనామా చేసిన వాలంటీర్లు ఎవరు కూడా విధుల్లో చేరే అవకాశం అయితే లేదు. కాబట్టి ఎవరైతే రాజీనామా చేశారో మీరందరూ కూడా మీ దగ్గర కనుక సిమ్ కానీ మొబైల్ కానీ ఉంటే వెంటనే రిటర్న్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.